అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైక్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇండియన్ టీమ్ టీ20 వరల్డ్ కప్ అయితే గెలిచింది. అవునా కదా! అంటే ఒక టైంలో వెస్టిండీస్ తర్వాత ఆస్ట్రేలియా ఈ 2 టీమ్స్ క్రికెట్‌లో ఆధిపత్యం అయితే చూపించాయి. కానీ ఇప్పుడు ఈ 2 జట్లని వెస్టిండీస్ ఎప్పుడో పడిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాని కూడా పక్కకి దొబ్బేసి ఇండియన్ టీమ్ క్రికెట్‌లో ఆధిపత్యం అయితే చూపిస్తుంది. అవునా కదా! ఇప్పుడు వైట్ బాల్ టోర్నమెంట్‌లలో ఇండియా టీమ్ ఇది 8దో టైటిల్ అయితే గెలుచుకుంది. వైట్ బాల్ టోర్నమెంట్‌లో ఇండియన్ టీమ్ 8దో టైటిల్ అయితే గెలుచుకుంది. ఇప్పటికి ఆస్ట్రేలియా నాకు తెలిసి 9 సార్లయితే అంటే వైట్ బాల్ టోర్నమెంట్‌లలో చాంపియన్స్ అయితే అయింది. ట్రోఫీలయితే గెలుచుకుంది. 9 టైటిల్స్‌నయితే సాధించింది. కానీ ఇండియా 8 టైటిల్స్ అయితే సాధించింది. ఇక 2 సంవత్సరాల్లో ఇదే పెర్ఫార్మన్స్ ఇస్తే ఆస్ట్రేలియాని గూడా అంటే చాలా ఎక్కువ టైటిల్స్ గెలిచిన ఆస్ట్రేలియాని కూడా పక్కన పెట్టేసి ఇండియన్ టీమ్ ఫస్ట్ ప్లేస్‌లోకైతే వచ్చేసింది. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. అవును కదా! ఇదంతా పక్కన పెడితే ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆస్ట్రేలియన్ మాజీ వికెట్ కీపర్ ఇచ్చినాడురా ఎలివేషన్ ఇండియన్ టీమ్‌కి. ఎలాంటి ఎలివేషన్ ఇచ్చినాడంటే, అసలు ఇప్పుడు ఇండియన్ టీమ్ విపరీతంగా స్ట్రాంగ్ అయితే ఉంది. ప్రపంచంలో ఏ టీము లేనంత స్ట్రాంగు అసలు ఇండియన్ టీమ్ అయితే ఉంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో చాలా సీరీస్‌లు అయితే గెలిచింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ అయితే గెలిచింది. ఇండియన్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. బౌలింగ్ కన్నా ఇండియన్ బ్యాటింగే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ప్రపంచంలో ఏ బౌలింగ్‌కైనా, ఏ బౌలింగ్‌నైనా ఎదుర్కొనే ఎనర్జీ ఇండియన్ బ్యాటర్స్‌లో ఉంది. ఇక 2 సంవత్సరాలలో వచ్చే ఏ సీరీస్‌నైనా, ఏ టైటిల్ అయినా ఇండియా గెలుస్తుంది. అసలు ఒక టైంలో అంటే నాకౌట్ మ్యాచెస్‌లో ఇండియా వేరే టీమ్స్ అంటే భయపడేది. కానీ ఇప్పుడు నాకౌట్ మ్యాచెస్‌లో కూడా ఇండియా టీమ్ అంటే వేరే టీమ్స్ భయపడుతున్నాయని ఆడమ్ గిల్‌క్రిస్ట్ అయితే గుద్ది చెప్పినాడు. అది కాకుండా ఐపీఎల్‌లో 10 టీమ్స్‌లుంటే, ఆ 10 టీమ్స్‌లోన అద్దిరిపోయే ప్లేయర్స్‌ని ఒక టీమ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పు? అలా ఉంది ఇండియన్ టీమ్. దయచేసి మీరు ఇండియాకైతే రావద్దు. 2028 టీ20 వరల్డ్ కప్ అయితే ఆస్ట్రేలియా అయితే నడుస్తుంది. ఆ టీ20 వరల్డ్ కప్‌కి దయచేసి ఇండియన్ టీమ్ రావద్దు అని కొంచెం కామెడీగా అయితే చెప్పినాడు. అంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ప్రపంచంలో అది ఏ ప్లేస్ అయినా, ప్లేస్‌తో సంబంధం లేకుండా ఏ టీమ్‌తో అయినా గూడా ఇండియా గెలుస్తోంది. ఇండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే అయిపోయింది. ప్రపంచంలో అన్ని టీమ్స్ కంటే స్ట్రాంగ్ ఒక ఇండియన్ టీమ్ అని ఆడమ్ గిల్‌క్రిస్ట్ అయితే గుద్ది చెప్పినాడు. చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని. అవునా కదా! మామూలుగా ఇంత ఎలివేషన్ అయితే ఇచ్చినాడు ఇండియన్ టీమ్‌కి. ఇలాంటి ఎలివేషన్ అయితే నేనైతే ఎక్కడా చూడలేదు. ఇండియన్ టీమ్ గురించి ఒక ఫారిన్ ప్లేయర్ ఇలా మాట్లాడడం నేనెక్కడా చూడలేదు. అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఇండియన్ టీమ్ గురించి ఎలాంటి ఎలివేషన్ ఇచ్చాడో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి. బై బై.